హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 202. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు మొదటి రోజు సైన్యాధ్యక్షుడిగా వీరవిహారం చేసి ఆ తర్వాత వాళ్ళ శిబిరాలకు చేరుకున్నారు. అందులో భాగంగా కర్ణుడు సుయోధన్ని ఒక కోరిక కోరతాడు. నేను అర్జునుడు అస్త్రశస్త్రాల్లో మరియు రథముల్లో అన్నిటిలోనూ సరిసమానం, కానీ ఒక్క కృష్ణుడి విషయంలో తప్ప నాకు రథసారథిగా కృష్ణుడు అంటే వాడు కావాలి. అలాగైతే నా యుద్ధం తేలికవుతుంది అని దుర్యోధన్ని ఒప్పిస్తాడు. నీకు ఎవరు కావాలో చెప్పు అని దుర్యోధనుడు అడగ్గా మద్ర దేశాధిపతి శల్యుడైతే బాగుంటుందని సలహా ఇస్తాడు. దుర్యోధనుడు మరియు కర్ణుడు ఇద్దరూ కలిసి శల్యుడిని ఒప్పించడానికి శల్యుడి దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సుయోధనుడు శల్యునికి నమస్కరించాడు. శల్య మహారాజా, మీరు మిథ్య సత్యవ్రతులు, మాకు పెద్దలు, పూజ్యులు, కాబట్టి నిన్ను నేను అత్యధికంగా గౌరవిస్తాను. ఇందరి మధ్య నిన్ను నేను ఒక కోరిక కోరుతున్నాను, కాదనకుండా తీర్చండి. ఇతడు కర్ణుడు, నా మిత్రుడు, ప్రస్తుతము కౌరవ సర్వ సైన్యాధ్యక్షుడు, అర్జున సంహారమునకు బద్ధ కంకణుడు. ప్రస్తుత పరిస్థితుల్లో అర్జున సంహారం అత్యవసరం. అర్జునుడికి సారథి కృష్ణుడు, కృష్ణుడికి దీటుగా రథముతోలు సామర్థ్యము మీకే ఉంది. భీష్మద్రోణులు పడిపోయిన తర్వాత మిమ్మల్ని కర్ణుణ్ణి చూసుకుని ఈ యుద్ధం కొనసాగిస్తున్నాను. అందుకని తమరు కర్ణుడికి రథసారథిగా ఉండాలి. అప్పుడే మనము అర్జునుడిని సంహరించగలము, కాదనకండి అని అడిగాడు. ఆ మాటలు విన్న శల్యుడు కోపంతో ఊగిపోయాడు. సుయోధన, నేనెవరో తెలుసు కూడా నన్ను ఇలాంటి నీచపు కోరిక కోరతావా? నీవు వర్ణాశ్రమ ధర్మములు ఎరుగవా? మద్ర రాజ్యాధిపతిని, సుసక్షత్రియుడును, నన్ను ఒక సూతునికి సారథిగా ఉండమంటావా? ఒక సూతునికి నేను సేవ చెయ్యాలా? కుదరదు. నేను ఒక సూతకుల సంజాతునికి సారథిగా ఉండలేను. నేను నీకు సాయంగా వచ్చాను, యుద్ధం చేస్తాను. నువ్వు ఎవరితో యుద్ధం చెయ్యమంటే వారితో యుద్ధం చేస్తాను. ఎవరిని చంపమంటే వారిని చంపుతాను, లేకపోతే అందరినీ చంపుతాను. నాకున్న బలంలో ఈ సూతపుత్రునికి 16వ వంతు కూడా లేదు. నేను రణరంగంలో అర్జునుడికి కానీ కృష్ణుడికి కానీ లెక్క చెయ్యను. ఇంకా ఈ కర్ణుడెంతా నువ్వు తెలియక అడిగి ఉంటే మంచిదే, కానీ తెలిసి మరలా నన్ను కర్ణుడికి సారథిగా ఉండమంటే నా దారి నేను పోతాను. అంతేగాని ఇటువంటి నీచపు పని నేను చెయ్యను అని తెగేసి చెప్పాడు మద్ర దేశాధిపతి శల్యుడు. లేచి వెళ్ళబోతున్న శల్యుడిని పట్టుకొని ఆపాడు సుయోధనుడు. మద్ర దేశాధీశ, నేను అలా అనలేదు. ఒక్క ఈ కర్ణుడే కాదు, ఈ భూమండలంలో నీకు సాటి రాగల వీరుడెవరూ లేరు. అది సత్యము. నీవు సార్థక నామధేయుడివి. నీకన్నా కర్ణుడు పరాక్రమంలో ఎక్కువాడని నిన్ను కర్ణుడికి సారథ్యం వహించమనడం లేదు. ఇందులకు ఒక బలవత్తరమైన కారణం ఉంది. మన సేనలో అర్జునుడికి ధీటుగా యుద్ధం చేయగలవాడు కర్ణుడు, కానీ మన ఎత్తుల్ని అర్జునుడికి సారథిగా ఉన్న కృష్ణుడు భంగపరుస్తున్నాడు. ఆ శ్రీకృష్ణుడికి సరిసమానంగా ఎత్తుకు పై ఎత్తు వేయగల దీట్ట మీరు కాక వేరెవరున్నారు? అందుకు సమర్థులు మీరే కదా. అందుకే మిమ్మల్ని ప్రార్థించాను. దీనివలన తమరికి నేను ఎక్కువగా గౌరవించుకుంటున్నాను. ఈ మహత్కారం తమరి వలననే జరగాలి, ఇతరుల వల్ల సాధ్యము కాదు అని సవినీయంగా పలికాడు సుయోధనుడు. ఆ పొగడ్తలకు పొంగిపోయాడు శల్యుడు. సుయోధన, నీ మనసుకు తెలియక కోపించుకున్నాను. నన్ను కృష్ణుడి కంటే గొప్పవాడి అని ప్రశంసించావు. అదే చాలు నాకు. నేను ఈ కర్ణుడికి సారథిగా ఉంటాను, కానీ నాకు ఒక నియమం ఉంది. అదేమిటంటే, నేను ఇతనితో నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. అతను కాదనకూడదు, కోపగించుకోకూడదు, తన పని తాను చేసుకోవాలి అని అన్నాడు శల్యుడు. కాదంటే ఎక్కడా మరలా శల్యుడు తాను సారథ్యం చేయనంటాడు అని వెంటనే ఒప్పేసుకున్నాడు సుయోధనుడు. మద్రదేశాధీశ, ఒకనాడు మార్కండేయ మహర్షి మా తండ్రి గారు ధృతరాష్ట్రుడితో ఇలా అంటుంటే విన్నాను. దేవాసుర యుద్ధంలో తారకాసురుడు మరణించాడు. అతనికి 3 కుమారులు, విద్యున్మాలి, తారాక్షుడు, కమలాక్షుడు. వారు 3 అత్యంత నియమనిష్టలతో బ్రహ్మని గూర్చి తపస్సు చేశారు. వారికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. 3 ఒకేసారిగా
సకల భూతముల వలన సర్వకాలంలో మాకు చావు లేకుండా వరం ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బ్రహ్మ, ఇలాంటి కోరిక ఎక్కడైనా కోరతారా? మీరు కోరిన కోరిక నేనివ్వలేను, మీరు పుచ్చుకొనలేరు. నేను ఇవ్వడానికి అనువైన కోరిక కోరండి అని అడిగాడు. అలా అయితే మా ముగ్గురికి 3 పురములు ఇవ్వండి. అవి మా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళేటట్టు ఉండాలి. దేవ, దానవ, యక్ష, ఉరగ మొదలగు జాతుల వారి చేత కూడా అవి జయింపకూడదు. అప్పుడు మేము మీ దయ వలన నిర్భయంగా సంచరించెదము అని అడిగారు. దానికి బ్రహ్మగారు, మంచిది, అలాగే ఇస్తాను. మరి ప్రతిదానికి ఒక అంతం ఉండాలి కదా. ఏది ఏమంటే ఆ 3 పురములు ఒక్క చోట కలుసుకుంటే ఎవడైనా బలవంతుడు వాటిని నాశనం చేస్తాడు. ఆ 3 పురములు ఒక్కచోట చేరనంత వరకు వాటిని ఎవరూ ఏం చేయలేరు. మీరు మీకు తోచినట్టు 3 పురములు నిర్మించుకోండి. అవి మీరు కోరినట్టు ప్రతిభావంతం అవుతున్నాయి అని వరమిచ్చి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో పొంగిపోయాడు ఆ 3 రాక్షసులు. మయుడిని తమకు 3 నగరాలు నిర్మించి ఇవ్వమని అడిగారు. ఆ ప్రకారమే మయుడు 3 పురములు నిర్మించి ఇచ్చాడు. తారకాక్షుడు సువర్ణపురమునకు, కమలాక్షుడు రజతపురమునకు, విద్యున్మాలి ఇనపపురమునకు అధిపతులయ్యారు. సువర్ణపురము దేవలోకంలోనూ, రజతపురము ఆకాశంలోనూ, ఇనపపురము భూలోకంలోనూ సంచరిస్తూ ఉండేది. ఆ 3 రాక్షసులు 3 లోకాలను ఆక్రమించుకొని ఆ లోకంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఆ ప్రకారం కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. తారరక్షకునికి ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు హరి. అతను కూడా బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతను ఒక విచిత్రమైన కోరిక కోరాడు. ఆ 3 పురములలో ఎవరైనా చనిపోతే వారిని ఒక బావిలో ఉన్న నీటిలో పడవేయాలి. ఆ శవం నీటిలో నాని ఒక్కొక్క శవం నుండి 10 మంది వీరులు పుట్టాలి. వారు ఆ చనిపోయిన వాడంతా బలవంతులు కావాలి. అలాంటి బావులు 3 పురములో 3 ఉండాలి. ఆ బావుల్లో నీరు ఎప్పటికీ ఇంకిపోకూడదు అని కోరాడు. బ్రహ్మ కూడా ఆ వరాలే ఇచ్చిపోయాడు. ఆ ప్రకారం బ్రహ్మ వరము చేత ఆ 3 పురంలో వారు చావులేని వారయ్యారు. ఒకవేళ చచ్చినా వారు ఒక్కొక్కరికి 10 మంది అవుతారు. వారంటే దేవతలకు కూడా భయపడసాగారు. ఆ 3 పురంలోని వారు దేవలోకములను, పితృలోకములను, ముని ఆశ్రములన్నింటినీ హాని కలిగింపజేశారు. ఇంద్రుడు కూడా తన దేవసేనలతో వారి మీదకు దండెత్తి వెళ్ళి పరాజితుడయ్యాడు. తర్వాత ఇంద్రుడు తక్కిన దేవతలు, దేవమునులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఆ 3 సంహరించడానికి ఉపాయం చెప్పమని ప్రార్థించారు. బ్రహ్మ వారితో ఇలా అన్నాడు, వారి 3 ఒకేసారి ఒకే బాణంతో చంపాలి. ఒక్క రుద్రుడు మాత్రమే ఆ పని చేయగలడు. ఇతరులకు అది సాధ్యం కాదు. కాబట్టి మీరందరూ రుద్రుని వద్దకు వెళ్ళి ప్రార్థించండి. నేను కూడా మీ వెంట వస్తాను అని చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు, దేవతలు, మునులు పరమేశ్వరుని వద్దకు వెళ్ళారు. ఆ దేవదేవుడు వీరిని చూసి, మీరు వచ్చిన పని ఏమి అని అడిగారు. దానికి దేవేంద్రుడు, పరమేశ్వర, నీవు నిత్య సత్య స్వరూపుడవు, జ్ఞానమూర్తివి, నీకు తెలియనిదేముంది అని స్తుతించాడు. పరమేశ్వరుడు సంతోషించి, మీకేం కావాలో అని అడిగారు. అప్పుడు బ్రహ్మ పరమేశ్వరునితో, మహేశ్వర, నీవు నన్ను ప్రజలకు పతిగా నియమించావు. ఆ అధికారములకు పురస్కరించుకొని నేను ఈ 3 రాక్షసులకు వరాలు ప్రసాదించాను. ఆ వరగర్వము వారు 3 పురములను నిర్మించుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దేవతలకు, మునులకు శోభ కలిగిస్తున్నారు. వారిని జయించుటకు ఎవరికి సఖ్యం కావడం లేదు. నీవే దానికి సమర్థుడువు కాబట్టి నిన్ను వీరందరూ శరణుజొచ్చారు. కరుణతో వీరిని కాపాడు. ఆ 3 రాక్షసులను సంహరించి ముల్లోకాలను కాపాడు అని ప్రార్థించాడు. బ్రహ్మదేవ, నీవు చెప్పినది నిజమే. ఆ 3 రాక్షసులు చంపదగ్గ వారే, కానీ వారు మహాబలవంతులు. కాబట్టి నేను ఒక్కడిని వారిని సంహరించలేను. అందుకని నా తేజస్సులో సగభాగం మీకు ఇస్తాను. మీరందరూ కలిసి వారిని సంహరించండి అని పలికాడు. ఆ మాటలకు దేవతలు ఇలా బదులు చెప్పారు, పరమేశ్వర, మా బలమునకు ఆ 3 బలము రెట్టింపు ఉంది. అందుకని మేము వారిని గెలవలేము. పైగా నీ మహా తేజస్సును భరించే శక్తి మాకు లేదు. అందుకని మేమే మా శక్తులను మీకే దారపోస్తాము. నీవే వారిని సంహరించు అని ప్రార్థించారు. ఆ మాటలకు జగన్నాథుడు ఇలా అన్నాడు, దేవతలారా, నాకు మీరు రాక్షసులు సమానమే. మీరు కాదు, నేను అన్ని ప్రాణులు ఎడ సమభావంతో ఉంటాము. అందుకని నాకు శివుడు అని నామము సార్థకమైంది. అందరికీ ఆనందం కలిగిస్తూ ఉంటాను. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నా కర్తవ్యం. పరులను పీడించి దుర్జలను సంహరించి ధర్మవర్తులైన మీకు క్షేమం కలిగిస్తాను.
ఆ రాక్షసులను సంహరించి మీకు సంతోషం కలిగిస్తాను. కాబట్టి మీరందరూ మీ మీ తేజస్సులు మీ మీ భుజబలములు సగం నాకు చెందేటట్లు చెయ్యండి. నేను ఈ కార్యము నిర్వహించడానికి ఈ లోకములకెల్లను పశుత్వము నాకు పశుపతిత్వము కావాలి. అప్పుడే నాకు పశువులను చంపిన పాపము అంటదు. మీరందరూ కలిసి నాకు దివ్యరథమును, ఒక రథసారథిని, దివ్యాసములను, ఒక విల్లు, బాణము నాకు సమకూర్చండి. అప్పుడు నేను ఆ రాక్షసులు 3 పొరలను ఒకేసారి నాశనం చేస్తాను అని అన్నాడు. ఆ మాటలకు దేవతలు కొంచెం సంకోచించారు. తమకు కూడా పశుత్వము కలుగుతుందని శంకించారు. తలలు వాల్చి నిల్చున్నారు. వారి అనుమానం అర్థం చేసుకున్నాడు పరమేశ్వరుడు. దేవతలారా, మీరు భయపడవలదు. మీకు కలుగు పశుభావము నుండి విముక్తి కలుగు మార్గము కలదు. మీరందరూ పాశుపత వ్రతము ఆచరించినందువలన పశుత్వము నుండి మోక్షము కలుగుతుంది. ఆ వ్రతము 12 సంవత్సరాలు చేయవలెను. చేసేవారి నిష్టను బట్టి ఆ వ్రతము 1 సంవత్సరములకు కానీ, 6 నెలలకు కానీ, 1 ఋతువులో కానీ, 1 నెలలో కానీ, కనీస పక్షము 12 దినములో కానీ ఫలితం ఇస్తుంది అని పలికాడు. ఆ మాటలకు దేవతలందరూ సమ్మతించి అన్ని లోకములకు పశుత్వము కలగడానికి, పరమశివునకు పశుపతిత్వము కలగడానికి ఒప్పుకున్నారు. నువ్వు పశుపతివి అని పరమశివుని కీర్తించారు. తమ తమ తేజములలో భుజబలములో సగభాగమును పరమశివునకు దారబోశారు. ఆయా దేవతల తేజస్సు బలములను తీసుకొని పరమశివుడు మరింత తేజోవంతుడయ్యాడు. దేవేంద్రుడు, దేవతలు అందరూ కలిసి పరమశివుని త్రిపురాసుర సంహారానికి అభిషిక్తుణ్ణి చేశారు. దేవతలందరూ త్వష్ట ప్రజాపతిని చూసి మహాశివునికి ఒక రథమును, హైములను, విల్లును, అమ్మును తయారు చేసి ఇమ్మని అడిగారు. త్వష్ట ప్రజాపతి విశ్వంబర చక్రము భూమిని రథముగా చేశాడు. సూర్యచంద్రుల్ని దానికి చక్రములుగా అమర్చాడు. మహాసముద్రమును ఇరుసుగా చేశాడు. హిమపర్వతము, వింధ్యాచలము, అస్తాచలమును స్తంభాలుగా అమర్చాడు. త్రేతాగ్నులు అశ్వములను కట్టిన తాళ్లుగా అమర్చాడు. మేరు పర్వతమును ఛత్రముగా అమర్చారు. 4 వేదములు 4 అశ్వములుగా అమర్చాడు. 1 సంవత్సరమును విల్లుగా మార్చాడు. విష్ణువును బాణముగా ఉండమని ప్రార్థించారు. ఈ ప్రకారం 1 రథమును, ఆయుధములను సమకూర్చాడు త్వష్ట ప్రజాపతి. అది చూసి సంతోషించాడు పరమశివుడు. గ్రహమండములను ఉపామాదము కారణంగా చేసుకొని విశ్వకర్మ నిర్మించిన కవచమును తొడుక్కున్నాడు. వృషభమున ఒక ధ్వజం మీద నిలిపాడు. త్వష్ట ప్రజాపతి తన కోసం రూపొందించిన రథం ఎక్కాడు, విల్లు పట్టుకున్నాడు. దేవేంద్ర, నా రథమునకు సారథి ఎవరు అని అడిగాడు. పరమేశ్వర, నీకు నచ్చిన సారథి నువ్వే ఎన్నుకో అని అన్నారు. అప్పుడు పరమశివుడు, దేవేంద్ర, నా సారథి నాకన్నా అధికుడై ఉండాలి. అలాంటి వాడిని నాకు సారథిగా నియమించండి అని అడిగాడు. అప్పుడు దేవతలందరూ మహామునులతో సంప్రదించారు. అందరూ బ్రహ్మగారి వద్దకు వెళ్ళారు. దేవా, నీవు కోరిన ప్రకారం త్రిపుర సంహారానికి ఆ దేవదేవుడు అంగీకరించాడు. ఆయనకు మేము రథము, ఆయుధములు సమకూర్చాము. కానీ ఆయన్ను మించిన సారథి దొరకలేదు. ఈ భూమిని రథముగా, వేదములు హైములుగా, రుద్రుడే రధికుడుగా ఉన్న రథమునకు సారథిగా ఉండుటకు తమరు తప్ప వేరే వారు ఎవరూ మాకు కనబడడం లేదు. కాబట్టి మీరే ఈ భారం వహించాలి అని రుద్రును సారథిగా కావాలని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ పరమేశ్వరునికి సారథిగా ఉండుటకు ఒప్పుకున్నాడు. ఈ భూమి అనే రథం మీద కూర్చొని రుద్రునికి సారథి అయ్యాడు. కానీ రథం మీద ఉన్న ఇద్దరుమూర్తులను భరించే శక్తి లేక ఆ హేములు కింద పడిపోయాయి. బ్రహ్మదేవుడు ఆ అశ్వములను లేపి వాటికి తగిన బలము, శౌర్యము ప్రసాదించి త్రిపురాసురులతో యుద్ధమునకు సన్నద్ధులు చేశారు. అప్పుడు పరమేశ్వరుడు, ఓ బ్రహ్మదేవ, ఈ రాక్షసులు ఉన్న వైపుకు మన రథం పోనిము అని ఆదేశించాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వాయువేగం, మనోవేగముతో రథమును తోలాడు. అధర్వుడు, అంగిరసుడు తనకు చక్రరక్షలుగా రాగా పరమేశ్వరుడు తన అసురుల మీదకు రణము బయలుదేరాడు. అప్పుడు రుద్రుడు తన విల్లు ఎక్కుపెట్టే పాశుపతమును స్మరించి బాణమును సంధించాడు. మనసులో ఆ త్రిపురములను తలుచుకున్నాడు. ఆయన సంకల్పం మేరకు ఆ 3 పురములు ఒకే చోటకి చేరాయి. అప్పుడు రుద్రుడు పాశుపతం ప్రయోగించి ఆ 3 పురములను దగ్ధం చేశాడు. కానీ పాశుపతం నుండి పుట్టిన మహాగ్ని జ్వాలలో 3 లోకములు దహించుకుపోయాయి. అప్పుడు హరుడు ఆ మహాగ్నులను ఆర్పివేస్తాను అని చెప్పి ఆర్పివేశాడు. అప్పుడు మహర్షులు, దేవతలు అందరూ ఆ మహాదేవుని స్తుతించారు. అందరూ తమ తమ లోకములకు వెళ్ళిపోయారు. ఆ ప్రకారంగా త్రిపురాసుర సంహారం జరిగింది. ఆ పరమేశ్వరుడు త్రిపురాంతకుడు అయ్యాడు. కాబట్టి
ఓ శల్య మహారాజా, ఆ పరమేశ్వరునకు పరమేష్టి సారథి అయినట్టే తమరు కూడా కర్ణుడికి సారథ్యం వహించాలి. నా గౌరవం కాపాడాలి. ఎందుకంటే నీవు ఈ కర్ణుడి కంటే, ఆ పార్థుని కంటే, ఆ సారథి కృష్ణుడి కంటే బలములు శైర్యములు గల గొప్పవాడు. నా జీవితము నా రాజ్యము మీ చేతిలో ఉన్నాయి. నాకు జయము సుఖమును ప్రసాదించుటకు మీరే సమర్థులు. కాబట్టి ఆ కార్యము చేసి నన్ను రక్షించుము. అదియుగాక మరి ఒక వృత్తాంతము నేను మా తండ్రి గారి ఒక ధర్మ ప్రవీణుడుకు బ్రాహ్మణుడుకు చెప్పగా విన్నాను. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.